ఆకాశమే లింగం, భూమి దాని పీఠమని శాస్త్రం చెబుతోంది. మానవాళికి వరాలను ప్రసాదించే ఇలవేల్పులకు, సమస్త దేవతలకు భూమి నిలయం. జనన మరణ చక్రమంతా ఇక్కడే లయం చెందుతుంది. అందుకే దీనిని లింగం అన్నారు. లిం అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నది అని అర్థం. గం అంటే ఒక గుర్తు రూపం తెలియజేసేది. అందుకే అది లింగమైంది. ఈ దివ్యక్షేత్రంలో రామపాదరేవుకి అత్యంత సమీపంలో అగస్తేశ్వర స్వామి లింగరూపంలో కొలువై భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన లింగం కాబట్టి శివయ్యకు అగస్తేశ్వరుడనే పేరు వచ్చింది. ధవళగిరిగా ప్రఖ్యాతి చెందిన కొండ దిగువన అగస్తేశ్వర స్వామి క్షేత్రం కాగా ధవళగిరి పైభాగాన జనార్దనుడు కొలువుదీరి ఉంటాడు. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని దర్శించి తరిద్దాం. శంకరా చంద్రశేఖర వసీకరా పంచవక్త్ర మహాశివారారా ఉగ్రనేత్ర జటాధరా కైలాసవాసా దిగంబరా చైతన్యమూర్తి సదాశివారారా కామేశానీకరమీరా వామదేవా వరమీరా ఢమ 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 ఢమరుకనాదం తువిచేరా ఆకాశ గంగే ఉప్పొంగాలోకేశనీ వేదిగిరారా పరమేశ పామరులను కనరారా శంభో శివ శంకరా చంద్రశేఖర వసీకరా పంచవక్త్ర మహాశివారారా. ఒకవైపు పురాణ ప్రాశస్త్యంతో ఆధ్యాత్మిక దివ్య కాంతులు విరచిమ్మే ధవళగిరి, మరోవైపు దేవతార్చనకు దివి నుండి భువికి దిగివచ్చిన గోదావరి నదీ ప్రవాహం, చుట్టూ పచ్చని ప్రకృతితో అలరారే మనోహర పరిసరాలు. మొత్తంగా చూస్తే పుణ్యగతులను ప్రసాదించే వరదాయిని గోదావరి, ధవళగిరిపై కరివరదుడు జనార్దనుడు. ధవళగిరి పాదభాగాన అగస్త్య మహర్షిని కరుణించిన ముక్కంటి దేవర అగస్తేశ్వర స్వామి కొలువుదీరి భక్త కోటిని అనుగ్రహిస్తున్నారు. దేవర ఎక్కడ ఉంటే దేవేరి అక్కడే అన్నట్టు స్వామివారి సన్నిధిలోనే శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు సైతం భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నారు. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో గోదావరి తీరక్షేత్రంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామివారి క్షేత్రాన్ని నేత్రపర్వంగా దర్శించి జన్మ జన్మల పుణ్యఫలాలను పొందుదాం. పుణ్య గోదావరి నదీ తీరాన రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరానికి చేరువున పురాణ ప్రాశస్త్యం ఉన్న ధవళగిరి పాదభాగాన అగస్తేశ్వర స్వామివారి దివ్యాలయం నెలకొని ఉంది. త్రేతాయుగంలో రావణ సంహారం తరువాత శ్రీరాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. రావణుని మెడలో ఉన్న కంకణం శ్రీరాముడి చేతికి లింగరూపంలో అంటుకుని ఉండిపోయింది. అప్పుడు రఘువంశ తిలకుడు గోదావరిలో స్నానమాచరించి అగస్త్యేశ్వరుణ్ణి సేవించి పాతక విముక్తుడయ్యాడు. ఆ తర్వాత రాముడు ఒక లింగాన్ని ఈ దివ్య ధరిత్రిపై ప్రతిష్ఠించాడు. అందుకే ఈ స్వామి రామలింగేశ్వరుడిగా కూడా ప్రసిద్ధి పొందాడు. ధవళగిరిలో శ్రీ బాలా త్రిపుర సుందర సమేత అగస్త్యేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వార్ల 3 దేవాలయాలు త్రేతాయుగం నుండి మహర్షుల చేత దేవతల చేత ఆరాధించబడుతున్నట్టుగా గౌతమి మహాత్మ్యం కాశీఖండంలో ఉంది. అగస్త్య మహర్షి వింధ్య పర్వతాల వద్దకు వెళుతూ తాపేశ్వరం వద్దకు రాగా అక్కడ వాతాపి, ఇళ్వలుడు అనే 2 రాక్షసులచే ఆతిథ్యం తీసుకుని ఆహారంగా ఇవ్వబడిన వాతాపిని జీర్ణం చేసుకున్నారు. అప్పుడు సోదరుడైన ఇళ్వలుడు అగస్త్యుని మీదకి యుద్ధానికి రాగా యాత్రార్థిగా వచ్చిన అగస్త్య మహర్షి బ్రహ్మాస్త్రంచే ఇళ్వలుణ్ణి సంహరించాడు.
అందుచేతనే ఆ గ్రామం వాతాపేశ్వరమయ్యిందని, కాలాంతరంలో తాపేశ్వరంగా స్థిరపడిందంటారు. అగస్త్య మహర్షి ఇక్కడి నుండే ధవళగిరి ప్రాంతానికి విచ్చేశాడు అని పురాణ కథనం. ఆలయం లోపలికి ప్రవేశించగానే ధ్వజస్తంభం, ఆలయ ముఖమండపంపై నటరాజస్వామి దర్శనమిస్తారు. రాజరాజ నరేంద్రుడు పరిపాలనా కాలంలో ఆలయం నిర్మించారనే ప్రచారం ఉంది. కానీ చారిత్రక పరంగా ఎలాంటి ఆధారాలు లేవు. ధవళ కాంతులతో తేజరిల్లే ధవళగిరి దిగువన ఉన్న శివలింగాన్ని అగస్తేశ్వర మహర్షి పూజించాడు. తద్వారా బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకుని పునీతుడయ్యాడు. కాబట్టి అగస్తేశ్వర స్వామి వారి పేరు మీదే స్వామి నామం స్థిరపడి అగస్తేశ్వర స్వామిగా శతాబ్దాల నుంచి భక్తులచే పూజలందుకుంటున్నాడు. ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించాలంటే కోటి జన్మల పుణ్యఫలం ఉంటే కానీ దర్శనానుగ్రహం లభ్యం కాదని పండితులు చెప్తారు. పుణ్య గోదావరి నదీ తీరాన రామపాదక్షేత్రమైన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం రండి. అగస్త్య మహర్షి వారి తొలి అర్చనతోనే బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టడంతో పురాణకాలం నాటికే స్వామి మహత్తు నలు దిశలా వ్యాపించింది. ధనుర్మాసం ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారి దర్శనం జరిగింది. ఆ కాలంలో ఈ ప్రదేశమంతా కీకారణ్యంగా ఉండేది. ఆ అడవిలో ఈశాన్య భాగంలో మంటలు చెలరేగాయి. భరద్వాజ మహర్షి దివ్య దృష్టితో గ్రహించి స్వామివారి తేజస్సు చూపు కారణంగా ఈశాన్య భాగంలో అడవిలో కార్చిచ్చు చెలరేగిందని తెలుసుకుంటాడు. దీన్ని ఆపగలిగేది అమ్మవారు తప్ప మరొకరి వల్ల సాధ్యం కాదని అమ్మవారిని మంత్రపూర్వకంగా ఆహ్వానించగా అమ్మవారి విగ్రహం ఆవిర్భవించింది. దీంతో అమ్మవారి విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. స్వామివారి ఈశాన్య ముఖానికి అడ్డుగా అగస్త్యేశ్వర లోపాముద్ర దంపతులు అమ్మవారిని దక్షిణాభిముఖంగా ప్రతిష్టాపన చేయడం జరిగింది. అందుకే అమ్మవారి ముఖాకృతిలో చెవులు కాస్త ఎగుడు దిగుడుగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. స్వామివారి చూపు ఈశాన్య దిశగా అమ్మవారిపై పడడంతో అమ్మవారి మహత్తు దినదినాభివృద్ధిగా అవుతోందని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో అగస్త్యేశ్వర లోపాముద్ర ముని దంపతులు కొంతకాలం సేవ చేసుకుని వెళ్లారు. త్రేతాయుగంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారు లక్ష్మణ సమేతంగా వచ్చి స్వామివారిని అర్చించి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నారని స్థల పురాణ కథనం ద్వారా తెలుస్తోంది. ఈ స్వామి స్వయంభూలింగంగా ఆవిర్భవించారు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు కొండపై ఉండగలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు కొండపై ఉండగలడు. వరమిచ్చి గుండెలో పండగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ఆలయం చూడడానికి చిన్నదే అయినా మహిమలకు అపారమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. గర్భాలయ ముఖద్వారానికి ముందు ప్రవేశించగానే త్రిగుణాలకు ప్రతీకలైన త్రిశూలం డమరుకు సహితంగా గోచరిస్తుంది. త్రిశూలానికి గర్భాలయానికి మధ్యలో నందీశ్వర విగ్రహం కొలువుతీరి ఉంటుంది. ఈ క్షేత్రంలో అగస్త్యేశ్వర స్వామి ముందు గౌరీదేవిగా, వెనక లింగాకారంగా అగస్త్యునికి గోచరిస్తాడు. ఇక్కడి స్వామివారికి పైన కొప్పు ఆకారం స్పష్టంగా గోచరిస్తుంది. లింగంపై నేత్ర భాగాల కింద రంధ్రాలు ఉండడం, లింగానికి 2 జటాజూటాలు కనిపిస్తాయి. లింగానికి వెనుక భాగంలో కుడి భుజంలా ఎత్తుగా ఉంటుంది. అదేవిధంగా స్వామివారు ఈశాన్యముఖంగా ఉండటం గమనించిన అగస్త్య మహర్షి ఈ స్వామిని అర్చిస్తే బ్రహ్మహత్యా పాతకాలు పోతాయని దివ్య దృష్టితో తెలుసుకుని ఆయనే తొలిసారి అర్చన చేశారు. ఆ కారణం చేత స్వామివారు అగస్త్యేశ్వర స్వామివారుగా భక్తుల చేత పూజలందుకుంటున్నారు. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో,
శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో అతని పాదము చందన వెలిగే హారతివో పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఆలయ ముఖద్వారం నుండి సూర్యకిరణాలు పడుతుంటాయి. సాక్షాత్తు సూర్యనారాయణ స్వామివారు స్వయంగా అగస్తేశ్వర స్వామికి కిరణార్చన చేస్తున్నంత అద్భుతంగా శివలింగం గోచరిస్తుంది. చైత్రమాసంలో స్వామివారి పాదపీఠం మీద సూర్యకిరణాలు పడతాయి. ఆ తర్వాతే మనకు సూర్యోదయం స్పష్టంగా కనిపిస్తుంది. అగస్తేశ్వర స్వామివారి సన్నిధిలో ఇదో అద్భుతమని అర్చకులు చెబుతారు. ఈ స్వామివారికి రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు చేయించిన భక్తుల సకల పాపాలు నశించి నవగ్రహ దోషాలు కూడా పటాపంచలవుతాయని భక్తుల విశ్వాసం. స్వామివారికి నిత్య పూజలతో పాటు ఏడాది పొడవునా ప్రత్యేక పర్వదినాలలో విశేష పూజలు ఘనంగా నిర్వహిస్తారు. త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం కొన్ని ప్రాంతాల్లో బాలార్చన కూడా చేస్తారు. ఈ దేవత అనుగ్రహిస్తే సంతానం కలుగుతుంది. బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా కనిపిస్తుంది. అంతటి మహిమాన్వితమైన బాలా త్రిపుర సుందరి అమ్మవారి దర్శన భాగ్యం ఇప్పుడు మనము పొందుదాం. శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు గర్భాలయంలో పద్మాసన స్థితగా విశాల నేత్రాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మవారు సజీవమూర్తిగా గోచరిస్తుంది. స్వయంభూగా వెలిసిన అమ్మవారిని దర్శించి సకల భోగభాగ్యాలను పొందడానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. స్వామి అమ్మవార్లను మనస్ఫూర్తిగా నమ్మి కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. మహిళా భక్తులు చెంగుపట్టి అమ్మవారు స్వామివారి ఎదురుగా అభీష్టాన్ని ప్రకటిస్తే శీఘ్రంగా కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అదే పురుష భక్తులైతే దోసిట పట్టి అమ్మవారిని ఆర్తిగా అడిగితే చాలు అడిగింది లేదనకుండా ప్రసాదిస్తారని ప్రతీతి. శ్రీకడలియందు వెలసిన త్రిపుర సుందరి ఆపదలెడబాపే విభవకారిణి. శ్రీకడలియందు వెలసిన త్రిపుర సుందరి ఆపదలెడబాపే విభవకారిణి. సందేహములను తీర్చి వాసికెక్కిన భగవతి త్రిలోచన కుటుంబిని బాలా త్రిపుర సుందరి. రామపాదరేవుగా ప్రసిద్ధి చెందిన ధవళగిరి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి క్షేత్రంలో ఆది దంపతుల పరివారమంతా కొలువుతీరింది. ఇదే క్షేత్రంలో క్షేత్రపాలకులైన దాసాంజనేయ స్వామితో పాటు పలువురు దేవతామూర్తులు కొలువయ్యారు. శివయ్యను, అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఉపాలయాల్లోని దేవీదేవతలను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలో స్మార్తాగమం ప్రకారం పూజాది క్రతువులు నిర్వహిస్తారు. ఈ క్షేత్రం శివకేశవులకు అభేదం లేకుండా సత్యనారాయణ స్వామివారికి, అగస్తేశ్వర స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాలు నిర్వహిస్తారు. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామివారి క్షేత్రంలో చైత్రమాసం వసంత నవరాత్రోత్సవాలు, కార్తీక మాసమంతా స్వామివారికి అభిషేకాలు, దీపోత్సవాలు నిర్వహిస్తారు. మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రికి ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. వినాయక ఉత్సవాలలో గణపతి హోమం జరుపుతారు. మండపారాధనలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. దేవీ నవరాత్రోత్సవాలలో అమ్మవారు దశ విశేష అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ప్రతి మాసంలో పౌర్ణమి రోజున అమ్మవారికి చండీ హోమం జరుపుతారు. ఇదే ఆలయంలో కొలువైన సుబ్రహ్మణ్య స్వామి వారికి సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. శైవ, శాక్తేయ, వైదిక శాస్త్రోక్తంగా సకల పూజాది క్రతువులను నియమనిష్టలతో ఇక్కడ నిర్వహిస్తారు. ఇంకోవైపు సుబ్రహ్మణ్య స్వామి జంటనాగులుగా దర్శనమిస్తారు. సంతానలేమితో బాధపడే భక్తులు ఈ స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. కళ్యాణం కానివారు, దాంపత్యంలో సమస్యలు ఉన్నవారు, సంతానం లేనివారు స్వామివారికి 16 మంగళవారాలు అభిషేకాలు చేసి నిత్య దర్శనం చేసుకుని నియమనిష్టలతో పూజిస్తే వారి అభిష్టాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నెమలి వాహన నీలకంఠతనయ నీ దివ్య నామాలు పలికేమయ్యా, నీ పాలక వడి మోసేమయ్యా, నీకు పాలాభిషేకం చేసేమయ్యా.
మణిమాలధారుని సోదరుడా స్వామి మనసార నిన్నే తలచేమయ్యా నియమాల పూజలు చేసేమయ్యా నీకు కర్పూర హారతి ఇచ్చామయ్యా నీలిమల కొండల్లో నెలకొన్న దేవుడు స్వామి సుబ్రహ్మణ్యుడు భక్తులు భగవద్ దర్శనం అనంతరం విశ్రాంతి మండపంలో ధ్యాన నిమగ్నులవుతారు. ఈ మండపం గోడపై 12 జ్యోతిర్లింగాలకు చెందిన శ్లోకాలతో పాటు లింగాకృతులు గ్రానైట్ రాయిపై చెక్కబడి ఉంటాయి. వీటి ప్రక్కన 18 శక్తిపీఠాలకు చెందిన శ్లోకాలు, అమ్మవార్ల ఆకృతులు దర్శనమిస్తాయి. ఈ మండపంలోనే ఆది శంకరాచార్యుల వారి ప్రతిమ ఉంటుంది. ఇదే ఆలయ ప్రాంగణంలో రావి వృక్షం కింద అశ్వత్థ నారాయణ స్వామివారు కొలువుతీరి ఉంటారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపాయ, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అంటూ భక్తులు ఈ శ్లోకాన్ని పఠిస్తూ అశ్వత్థ నారాయణమూర్తిని దర్శించుకుంటారు. శ్రీ ఆదిశంకరాచార్య వరసిద్ధి గణపతిమూర్తులు ఒకే ఉపాలయంలో కొలువుతీరి ఉంటారు. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని స్మరిస్తూ ఆ దివ్యమూర్తులను దర్శించుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు కూడా కొలువుతీరి ఉన్నారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ శ్లోకాన్ని పఠిస్తూ దర్శించుకుంటారు. ఇదే క్రమంలో దాసాంజనేయ స్వామి వారిని మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ మాం ప్రభో అంటూ భక్తితో కైమోడ్పులర్పిస్తారు. ధవళేశ్వరంలో కొలువైన ఆలయాలకు అలాగే ధవళేశ్వర ప్రాంతానికి క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. సీతారామచంద్రుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు హనుమంతుల వారిని ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉండమని ఆదేశిస్తే స్వామి మీ పాదసేవ చేయకుండా ఉండలేను అన్న హనుమంతుల వారికి రాముల వారు తన పాదముద్రల్ని ఇక్కడ వదిలిన రేవు కాబట్టే ఈ క్షేత్రానికి రామపాద క్షేత్రమని పేరు స్థిరపడిందంటారు. కార్యసిద్ధిని కోరుకునేవారు 40 రోజుల పాటు నిష్ఠతో స్మరిస్తూ ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి శక్తి కొద్దీ ప్రదక్షిణా సంఖ్యని నియమానుసారం అనుసరించి ప్రదక్షిణలు పూర్తి చేసి ఆ స్వామిని పూజిస్తే తమ కార్యాలలో విజేతలవుతారు. ఇదే ప్రాంగణంలో కొలువైన కాలభైరవ స్వామిని నవగ్రహాది దేవతలను దర్శించి భక్తులు వివిధ పూజలు నిర్వహించుకుంటారు. భక్తులు వివిధ ప్రాంతాల నుండి రైలు, బస్సు మార్గాల ద్వారా ముందుగా రాజమండ్రి చేరుకోవాలి. రాజమండ్రి నుండి ధవళేశ్వరం క్షేత్రం సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ నుంచి రావులపాలెం, అమలాపురం, రాజోలు, యానాం, కోటిపల్లి బస్సులు బయలుదేరతాయి. బస్సులు రాజమండ్రి రైల్వే స్టేషన్ మీదుగా వెళతాయి. ధవళేశ్వరం బస్టాండ్కు సుమారు 1 కిలోమీటర్ దూరాన రామపాదాల రేవు ముఖద్వారం ఉంటుంది. ఇక ఆలయ దర్శన వేళలు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం భక్తుల సందర్శనార్థం తెరిచే ఉంటుంది. ప్రకృతి వికృతులు 2 లింగమనే సాంఖ్య దర్శనం చెప్పింది. అందుకే పరమేశ్వరుడు లయ ప్రళయాల రెండిటిలోనూ వ్యక్తమవుతాడు. ఇంకో రకంగా అర్ధనారీశ్వర తత్వం కూడా స్వామి ఆకృతిలో ఫలిస్తూ ఉంటుంది. అంతటి మహిమాన్వితుడైన బాలాత్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నాం కదా. ఆ ఆది దంపతుల దివ్యానుగ్రహం మనందరిపైన ఉండాలని ఆశిద్దాం. తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
శివశంకరా చంద్రశేఖర వసీకరా పంచవక్త్ర మహాశివారారా ఉగ్రనేత్ర జటాధరా కైలాసవాసా దిగంబరా చైతన్యమూర్తి సదా శివారారా కామేశానీకరమీరా వామదేవా వరమీరా ఢమ 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 ఢమరుకనాదం తువిచేరా ఆకాశ గంగే ఉత్పొంగాలోకేశ నీవే దిగిరారా పరమేశ పామరులను కనరారా శంభో శివశంకరా చంద్రశేఖర వసీకరా పంచవక్త్ర మహాశివారారా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.